ఏం పేరు? నా పేరు శ్రీనివాస్ అన్న. ఓకే, వాలీబాల్ ఆడిరా ఇంతసేపు? గ్రౌండ్కి డైలీ వస్తాను. ఓకే, ఉందా ఓటు ఉందా? ఉందన్న. అవునా, అంటే ఫస్ట్ టైం ఈసారి? సెకండ్ టైం, అంటే ఎంపీ ఎలక్షన్కి సెకండ్ టైం. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఓటు వేసినాను. ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన పైన? అంటే చాలా మంది మీరు మాట్లాడుకుంటారు కదా, సందర్భం వచ్చినప్పుడు రాజకీయాల గురించి కూడా మాట్లాడుకుంటారు. రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డి అంటే స్టూడెంట్ పరంగా ఇంకా ఏం చేయలేడన్న. ఇంకా జాబ్ నోటిఫికేషన్ చేయాలి యూత్కి. ఇంకా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసిర్రు, కానీ ఇంకా కొన్ని నోటిఫికేషన్ యూత్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే యూత్ బాగుపడుతుందని నా అభిప్రాయం అన్న. మీరు ఏం చేస్తుంటారు? ఇంటరా, డిగ్రీ? నేను ఇప్పుడు డిగ్రీ చేస్తుంటాను. ఇక్కడ గవర్నమెంట్ కాలేజేనా, ప్రైవేటనా? నేను గవర్నమెంట్ కాలేజీలో, ఇంటర్ వరకు గవర్నమెంట్ కాలేజీలోనే, ఇప్పుడు డిగ్రీ డిస్టెన్స్ చేస్తున్నా. ఏమంటారు, మీ కాలేజ్లో ఉంటారా, లెక్చరర్స్ ఉంటారు కదా, కాస్త ప్రశాంతంగా ఉన్నారా? అంటే కేసీఆర్ పోయిండు, కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పి మంచిగానే ఉందన్న, నిమ్మలంగా. ఓకే, సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎవరికి వేసిన ఓటు చెప్పరా అన్న? నా వ్యక్తిగతంగా నాకు నచ్చిన పార్టీకి వేసిన. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం? నేను బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు, రీజన్ ఏంది? రీజన్ ఏంటంటే బీజేపీ ఉండాలన్న దేశంలో. దేశం మంచిగా ఉండాలంటే బీజేపీ ఉండాలి. మన డిఫెన్స్ పరంగా అయినా కానీ, మన రైతులు బాగుపడాలన్నా కానీ నరేంద్ర మోడీ రావాలి అని నా అభిప్రాయం. తెలుసా ఇక్కడ అభ్యర్థి ఎవరు? కొండా విశ్వేశ్వరరెడ్డి తెలుసా? సో ఏం చెప్తావు కొండా విశ్వేశ్వరరెడ్డి గురించి? కొండా విశ్వేశ్వరరెడ్డి గురించి చెప్పాలంటే నా వ్యక్తిగతంగా మంచి ఆయన. నాకు తెలిసిన ప్రకారం ఒకసారి కలిసిన ఓటు మాత్రం బీజేపీకి ఇస్తాను. ఓకే, రంజిత్ రెడ్డి గురించి తెలుసా? ఆయన కూడా 5 ఏళ్ల కాలం పాటు ఎంపీగా ఉన్నాడు. మీకు ఎంపీగా ఉన్నాడు, కానీ అసలు ఒకసారి కానీ మా తాండ్రుకు వచ్చిండు, కానీ ఇక మాకు యూత్ని ఇక్కగలవాలి అన్న. ఇక యూత్ ఇప్పుడు తాండ్రుల వేవ్ మొత్తం బీజేపీ అన్న, యూత్ వేవ్. ఇంకొక తెలుసా, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్? ఆయన తెలియదు అన్న. ఏమంటారు, యూత్ మొత్తం బీజేపీ వైపు ఎవరా? యూత్ మొత్తం బీజేపీ వైపు అన్న. ఎంపీ ఎలక్షన్ నరేంద్ర మోడీ రావాలన్న. ఇది బార్ 400 పార్. సరే, యూత్ కొంత బీజేపీ వైపు ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంది. సో మీ ఇంటి దగ్గర ఉంటారు కదా ఆడకట్టుకు ముసలోళ్ళు, వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళకు ఇప్పుడు ఏం 6 గ్యారెంటీలు ఏం రాలేవు కాబట్టి వాళ్ళు కానీ బీజేపీకి వేయాలనుకుంటున్నారు. బీజేపీకి స్టేట్లో ఎవరైనా ఉండాలి, కానీ సెంట్రల్లో మాత్రం బీజేపీ పార్టీ ఉండాలి. క్లారిటీలో ఉన్నారా? అంతే. ఓకే, థ్యాంక్ యూ.